సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతు చెమటతో పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ధాన్యం కొలత, రవాణా, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత తప్పనిసరి పాటించాలని, రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ధాన్యం చెల్లింపులు ఆలస్యం కాకుండా బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించారు. पुष्पिनी बृहस्पति प्रसुदास्तानो मुंचत्वकं सह नारिकेलफलो गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु अपवित्रोपवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् चन्द्रामिरन् महिं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यामिरण्यं विन्देयं ग्रामश्वं पुरुषानमश्व पूर्वामृतमध्यामस्ति नाद प्रबोधिनीं श्रियं देवीं उपवदां जलन्तीं तृप्तां दर्पयां दीं पद्मे सितां ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గింజ వరకు ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సి ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ మరి ఇప్పటికే అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ టార్పాలిన్స్ కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతూ గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రైతులకు సంబంధించి ధాన్యం అమ్మకానికి దళారీ వ్యవస్థ లేకుండా చూసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ధాన్యం పండించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. మరి ఇంకా ఇబ్బంది ఎవరికి రాకుండా చూడాలని చెప్పి గతంలో జరిగినటువంటి విధానం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ